హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ బబ్లు అఫీషియల్. లో ఒక ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది. ఎగ్జిబిషన్ లాంటిది కానీ కాదనమాట. అంటే చేనేత వస్త్రకళలని ఇట్లా అన్ని పెడతారు కదా, సో అలాంటిది అనమాట. మన చూపు ఎన్ని ఉన్నా సరే ఆ ఇయర్ రింగ్స్ దగ్గరికి, ఆ టాప్స్ దగ్గరికి, ఆ డ్రెస్సెస్ దగ్గరికి ఇక్కడికే వెళ్తుంది అనమాట. సో ఇంకా ఇప్పుడు నాకు ఇందులోకి వెళ్ళిన తర్వాత ఒకటి కనిపించింది ఏంటంటే, అన్ని డ్రెస్ మెటీరియల్స్ కన్నా కూడా నైటీ క్వాలిటీ ఎక్కువ ఉందనమాట. గర్ల్స్ నైటీస్ వేసుకుంటారు కదా, దాని క్వాలిటీ మంచిగా ఉంది. కాటన్ క్వాలిటీ అంట. వచ్చిన తర్వాత అంటే క్లాత్ విషయంలో నేను కొనే తక్కువ, కానీ తినే వస్తువు ఏదైనా ఉందని మాత్రం అవి ఫస్ట్ నేనే ఉంటాను కొనుక్కోవడానికి. ఇలాంటి సోంపులు కానీ, లేకపోతే మనకి వడియాలు ఉంటాయి కదా అవి కానీ, అప్పడాలు కానీ, ఇలాంటివి మంచిగా ఉంటే చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇలాంటి ఎగ్జిబిషన్స్లో. సో నేను అవి ఎక్కువగా తీసుకుంటాను అనమాట ఇంట్లోకి. నేను కొంచెం సోంపు తిన్నానని బబ్బులు కూడా నాకు ఇది కావాలి కొనిస్తావా లేకపోతే కొంచెం ఇస్తావా అని అక్కడే నన్ను ఇబ్బంది పెడుతున్నాను అనమాట. సో ఇదంతా కామన్, ఇంకా పిల్లలతో వెళ్ళినప్పుడు సర్లే అని చెప్పి కొంచెం సోంపు అయితే ఇచ్చా. సో ఇప్పుడు నేను చూపించాను కదా బ్లాక్ కలర్లోది, అదేంటంటే డైజెషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే అవి వేసుకుంటే మంచిదంట. ఈ ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్ ఇలాంటివి ఉంటాయి కదా స్టాల్స్, అక్కడికి వెళ్ళి నేను అక్కడ చూస్తూ ఉంటే, అంటే ఆడవాళ్ళ చూపు ఎప్పుడు అలా గుంజుతూనే ఉంటుంది అనమాట ఇస్కాంతంలాగా. నేను అటు ఎక్కడికి వెళ్తానా అని చెప్పి అక్కడ కొద్ది ఇటు సైడ్ రా అని గుంజుకొని వెళ్తున్నాడు. వాడికి ఎక్కడైతే టాయ్స్ ఉంటాయో అక్కడికి తీసుకెళ్తాను అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బాల్స్ ఉంది కదా, ఇది వచ్చేసి 80 రూపీస్ అంట. కానీ దానికి పెట్టిన తీగా ఉంది కదా హ్యాంగింగ్లో, అదైతే అప్పుడే సిలుము పట్టింది, అయినా కూడా 80 మినిట్స్ దిగట్లేవాడు. అయితే అది అట్లనే ఉంటుంది, అదే స్టైల్ అని చెప్తున్నాడు. సర్లే అని చెప్పేసి బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చా. ఇలాంటి బ్యాంగిల్స్ నేను ఒక 4 years బ్యాక్ నేను తీసుకున్నాను అనమాట, సేమ్ ఇదే ఎగ్జిబిషన్స్లో. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంతవరకు కలర్ అయితే పోలేదు. రెగ్యులర్గా ఇలాంటి సైడ్ బ్యాంగిల్స్ కానీ, కోటెడ్ బ్యాంగిల్స్ కానీ వేసుకుంటే ఖచ్చితంగా కలర్ అయితే షేడ్ అయ్యేదేమో. నేనేంటంటే ఎప్పుడైనా మంచిగా రెడీ అయినప్పుడు సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసేదాన్ని. సో అందుకే నాకు ఇంత 4 years అయినా కూడా ఇంతవరకు అయితే కలర్ అయితే పోలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న రింగ్ ఒకటి ఉంది కదా అక్కడ మీకు బ్లూ కలర్ది, నేను ఒక 3 years బ్యాక్ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుందామని చెప్పి, అంటే పొట్ట తగ్గడానికి అని చెప్పి నేను అమెజాన్లో తీసుకున్నా. నాకు 600 ఏమో పడింది. అంటే ఒక 8 months ఏమో వాడాను, అంతే. ఇంకా అదే గుర్తొచ్చింది, మళ్ళీ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయాలనిపించింది అనమాట. సో ఇప్పుడు నేను డాల్ఫిన్ లాంటిది ఒకటి మిషన్ చూపించారు కదా, అది బాడీ మసాజర్ అంట. ఇది కూడా అంతే అనమాట, బ్యాటరీస్ అనమాట, అవి మసాజర్ లాగా పనికి వచ్చిద్దంట. సో ఇప్పుడు నేను నా చేతిలో ఉన్నదేమో 150 రూపీస్, అక్కడ డాల్ఫిన్ లాంటిది ఒకటి చూపించాను కదా అదేమో 800 అని చెప్పాడు. నాకు మంచిగా అనిపించింది. నెక్స్ట్ టైం ఒకసారి నేను యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ వెళ్దాం అనిపించింది. ఇంకా అందుకే ఈసారి తీసుకోకుండా అయితే వచ్చా, కానీ ఖచ్చితంగా తీసుకుంటాను నెక్స్ట్ టైం వచ్చేసి. నాకు ఈ ఎగ్జిబిషన్లో చాలా ఇష్టం ఏంటంటే, మనకి ప్రింటెడ్ షాల్స్ వస్తాయి, అంటే దుప్పటాస్ వస్తాయి. అవి తీసుకోవాలని నేను మెయిన్ దానికోసమే వెళ్ళా, కానీ అవి లేవు. కొన్ని స్టాల్స్ అలాగే ఎంటీగా ఉన్నాయన్నమాట. ఒక 10 days అలా టైం పడుతుందంట మళ్ళీ అన్నీ ఫిల్ అవ్వడానికి. ఒక 10 days తర్వాత రండి మేడం, నేను తీసుకొచ్చా ఖచ్చితంగా అని చెప్పాడు. సరే అని చెప్పాను అనమాట. ఈలోపు నేను ఇటు మీకు చూస్తున్నారు కదా స్పైసెస్ ఇవన్నీ, ఒకసారి బబ్లు ఈలోపే బైక్ అనేది ఒకసారి చెక్ చేసుకొని వచ్చాడు, బాగుందంట. నేను ఇటు స్పైసెస్ చూసుకొని ఇటు అన్నీ చెక్ చేసుకొని నా ట్రైలో వేసుకుంటుంటే ఈలోపు బైక్ అయితే తీసుకొని వచ్చేసాడు. ఇంకా అలా బైక్కి పేమెంట్ అయితే చేయకుండానే మాకు బైక్ ఫ్రీగా వచ్చేసింది. ఇంటి ముందు హ్యాపీ హోమ్ కానీ, వెల్కమ్ కానీ ఇలాంటి కొన్ని బోర్డు లాగా పెడతారు కదా లెటర్స్ తోటి, అలాంటివి పెట్టుకోవాలని నాకు చిన్న కోరిక ఉండేది అనమాట. కాకపోతే వీటికి వచ్చేసి హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో ఇలాంటి హ్యాంగింగ్స్ ఉంటే పెట్టుకోవడం కుదరదు. ఇన్సైడ్ అయితే ఓకే, కానీ అవుట్ సైడ్ అయితే సెట్ అవ్వవు. నేను చూపిస్తుంది సగ్గుబియ్యం వడియాలంట, సేమ్ ప్లాస్టిక్ లాగే ఉంది ఇదంతా. Giving money, why did you bring Bablu? I want and say took. That again that Anna took. That time I cried. So that's why without giving money you took and came. Yes. So the fellow. ఎగ్జిబిషన్ తీసుకొచ్చిన థింగ్స్ అనమాట ఇది మా అబ్బాయి డబ్బులు ఇవ్వకుండా పట్టుకొని వచ్చిండు అనమాట. వాడు పిలుస్తాడు, వాడు చూడట్లే నన్ను, నేనేమో ఈ స్పైసెస్ తీసుకోవడానికి రెడీ అక్కడ బేర వాడతాను అనమాట. 120 అంటే ఏమేం కావాలో చెక్ చేసుకుంటుంటే, నాన్న నాకు ఇది కావాలి ఇది కావాలనుకుంటే నాకు చెప్పుకుని తీసుకొని వస్తూనే ఉండి. ఇంకా అలా ఒక చిలిపి దొంగతనం అయితే జరిగిపోయింది మా బబ్బుల వల్ల. ఇదే బగారాకి సంబంధించినవి. ఇదేంటో నాకు కొత్తగా అనిపించింది. అక్కడ అడిగితే ఇది వేస్తేనంట, బిర్యానీ చేసేటప్పుడు వేస్తే మంచిగా ఫ్లేవర్ బాగా వస్తుందంట. సో అది చెప్పారు. ఇంకా ఇదేమో సింక్ కానీ, మనకి వాష్రూమ్లో కానీ ఏమైనా డస్ట్ ఉన్నా, లేకపోతే బకెట్స్ ఏమన్నా క్లీన్ చేసుకోవాలన్నా పట్టుకోవడానికి బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్నా. 20 రూపీస్ పోయేదేముందని చెప్పి తీసుకున్నా. ఇది ఒకటి ఇంట్లోకి యూజ్ అవుతుంది కాబట్టి తీసుకున్నా. ఇంకా ఫైనల్గా ఇది ఈసారి నేనేమో ఫస్ట్ నాకు ఏమీ కొనుక్కోలేదు. ఒకటి బబ్లుకి నచ్చే కొనుక్కున్నాడు, లేదా నేనేమో ఇంట్లో కొనుక్కున్నా. ఇంట్లోకి ఆ స్పైసెస్ కొన్నా అనమాట. ఇది బబ్లుకి దువ్వుకోవడానికి అంటారు. ఇదేమో ఇది మా ఆయన కోసం ఎప్పుడైనా చికెన్ మటన్ తిన్నప్పుడు తీసుకోవడానికి. ఇంకేది ఒక్కటి దేవుడికి. పర్సనల్గా నాకు కావాల్సింది ఈసారి ఏమీ కొనలేదు.
అలా అయిపోయింది ఈసారి అంతా నాకు. ఈసారి నేను కొన్న థింగ్స్ అన్నీ ఇవే, ఇంకా అన్నీ ఉపయోగపడే కొన్నా, వేస్ట్ అయ్యి ఏమి కొనలేదు. పర్సనల్గా నాకైతే నాకు కావాల్సింది నేను ఏమి కొనుక్కోలేదు ఫస్ట్. ఏమైనా స్వీట్స్ తినాలంటే భయం వస్తుంది, దగ్గు ఒకటి. సో ఈ రోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. తెచ్చాడా లేదా అప్పుడే రగ్గొట్టుకున్నాడు అంతే. ఈ మాత్రం దానికి ఎంత ఏడుపు, అక్కడ ఎగ్జిబిషన్లోనే ఏడుపు, నాకు కావాలి అని.